మిత్రులారా, సోదరులారా, ఈరోజు విప్లవ యోధుడు చిరుప్రాయంలోనే ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి యోధుడు భగత్ సింగ్ 93వ వర్ధంతిని ఈరోజు కొత్తపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో ఏవైఎఫ్ ధర్మం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు విప్లవ జోహార్ అర్పిస్తూ ఈ దేశానికి స్వతంత్రం కోసం, ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం తెల్లదొరల మీద పోరాటం చేసి బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేసినటువంటి ఆ మహోన్నత యోధులకి 1931 మార్చి 23వ తారీఖు నాడు అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీయడం జరిగింది. ఉరి వేసే సందర్భంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని అప్పుడున్నటువంటి వాళ్ళు క్షమాభిక్ష అడిగారు, క్షమాభిక్ష పెట్టుకోమని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, మా దేశం కోసం, మా దేశ స్వతంత్రం కోసం మేము ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ యొక్క తెల్ల కుక్కలకి క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని చెప్పి ఆనాడు ఎదిరించి పోరాడి ప్రాణాలు సైతం అర్పించినటువంటి మహోన్నతమైన యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకి మరొకసారి విప్లవం అర్పిస్తూ ఈనాడు మనం ఏదైతే స్వతంత్రం సాధించుకున్నామో ఈ సాధించుకున్నటువంటి స్వతంత్రాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్, ఈ మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి, ఈ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో భగత్ సింగ్ వారసులంగా భగత్ సింగ్ బాటలో నడవాలంటే ఖచ్చితంగా ఈ బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో బీజేపీ కనుక ఈ దేశంలో గెలిస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఉండవు, మళ్ళీ వేరే రకమైనటువంటి ఎన్నికలు జరగవు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, ఈ దేశంలో రాజ్యాంగం ఉండదు, ఈ దేశంలో హక్కులు, చట్టాలు ఉండవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, సోదరులారా, ఈరోజు భగత్ సింగ్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, భగత్ సింగ్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ దేశంలో మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ, మతత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ, భారత యువజన సమాఖ్య పనిచేస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తాం. ఈ దేశంలో మతోన్మాదులని తిప్పికొడదాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఇదే మనం ఈనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకి ఇచ్చాల్సిన నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్. సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను.